గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లంగర్ హౌస్ సిఐ వెంకటరాములు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. వెంకటరాములు గారు, లాడ్జిలో రేణుక ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? మీ దగ్గర ఉన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటి? మేము రాత్రి నాకు 12:46కు మా ఎస్ఐ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక వీ గ్రాండ్ హోటల్లో ఒక మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పిండు. నేను వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపల స్పాట్కి వచ్చేసిన. స్పాట్కి వచ్చిన తర్వాత ఈ ఎలా జరిగింది ఏంటిది అనేది మొత్తం వాడిని అంటే అందరినీ ఎంక్వైరీ చేస్తూ సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించినప్పుడు ఏం తెలిసిందంటే ఫారూకు ఆమె నిన్న మార్నింగ్ 4 o'clock హోటల్కు రావడం జరిగింది అనేది ఒకటి విషయం తెలిసింది. తర్వాత వాళ్ళు డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఒకే రూమ్లో ఉన్నారు, అక్కడ కొంత ఆల్కహాల్ కూడా తీసుకున్నారు అని ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది. అక్కడ తెలిసిన తర్వాత ఇంకా డెప్త్గా పరిశీలిస్తే ఏం తెలిసిందంటే ఇతను బయటికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఏదైతే మన ఆర్డర్ చెప్పారో ఆ ఆర్డర్ వచ్చిన ఫుడ్ తీసుకోవడం జరిగింది. ఆమె 11:20కి అట్లా 11:20కి ఫుడ్ తీసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 11:45కి వాటర్ బాటిల్ కూడా తెచ్చి వార్డ్ బాయ్ ఇవ్వడం జరిగింది. ఆమెకు తీసుకున్న తర్వాత ఆమె వాళ్ళ ఫ్రెండు సత్య అనేట ఆమెకు ఫోన్ చేసింది. సత్య అనేట ఆమెకు ఫోన్ చేసి అందులో సత్య అనేట ఆమెతో ఏం చెప్పిందంటే, నీకు బర్త్డే ఉంది కదా 4th డేటుకు, నీకు ఈరోజు ఒకటి నేను మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పి అక్కడ కెమెరా ఫోన్ యొక్క కెమెరా ఆన్ చేసి ఆమె నేను ఇదే నీ గిఫ్ట్ అని చెప్తూ హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అప్పుడు ఆమె వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ తెలియజేసి వాళ్ళందరూ కూడా స్పాట్కు రావడం జరిగింది. ఆమెనే మళ్ళీ ఈ ఫారూక్ కూడా చెప్పడం జరిగింది. ఈ ఫారూక్ కూడా చెప్తే ఫారూక్ వెంటనే అక్కడ నుంచి బయలుదేరి లాడ్జ్కి వస్తూనే లాడ్జ్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మా రూమ్లో మా ఎవరైతే నాతో పాటు ఉందో రేణుగా ఆమె కొంచెము ఏదో ప్రాబ్లం క్రియేట్ అయ్యేటట్టుంది, మీరు వెళ్ళండి అని చెప్తే వాళ్ళు వెళ్తూ మాకు ఫోన్ చేసిరు. వెళ్ళి చూసిన వెంటనే మాకు ఫోన్ చేసిరు. ఫోన్ చేసిన వెంటనే ఫస్ట్గా మా ఎస్ఐకి వెళ్తే ఎస్ఐ నాకు ఫోన్ చేసి చెప్తే నేను వచ్చినాక ఈ విషయాలని తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె యొక్క పుట్టుపూర్వోత్తరాలు పరిశీలిస్తే ఏంటంటే ఆమె ఈ ఓల్డ్ సిటీ మూసాబౌలికి చెందిన ఆమెగా మనకు సమాచారం తెలిసింది. వాళ్ళ తాతలు తండ్రులు అంతా కూడా అక్కడే ఉండేవాళ్ళని తెలిసింది. వాళ్ళు మొత్తం 2 అక్క చెల్లెళ్ళు, ఒక అన్న ఉన్నాడు అనేది మనకు తెలిసిన సమాచారము. ఆమె ఈ పెళ్ళి 8 years బ్యాకే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత 1 yearకు బాబు పుట్టిండు. బాబు పుట్టే కొన్ని రోజులకే వీళ్ళు భార్యాభర్తలు గొడవలు జరిగి విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత ఆమె తల్లిదండ్రులతో పాటే ఉంటుంది, వాళ్ళ బాబు కూడా తల్లిదండ్రులతో పాటే ఉంటున్నారు. ఆమె ఏంటంటే ఈ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ఈ కింగ్స్ అండ్ క్వీన్స్ అనే పబ్లో ఆమె ఒక పబ్ డ్యాన్సర్గా వర్క్ చేస్తున్నది. అక్కడ వర్క్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ సత్య ఇంకా కొంతమంది కూడా పబ్లో వర్క్ చేస్తారు. ఆ వర్క్ చేసే సమయాల్లోనే కొంతమందితో ఆమెకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ మధ్యలోనే ఇన్ బిట్వీన్ దట్ టైము వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బొల్లారం షిఫ్ట్ కావడం జరిగింది. బొల్లారం షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఆమె పబ్లోనే చేస్తుండే. పబ్లోనే ఈ మనకు ఫారూక్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకటి సోయబ్ కానీ, తర్వాత రాజేష్ కానీ వీళ్ళు పరిచయం అయ్యడం జరిగింది. ఈమెకు ఇంతకుముందు రాజేష్ ఆ తర్వాత సోయబ్ అనేటోళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటుండే. వాళ్ళతో కూడా కొంత ఈ ఇంటిమసీ ఉండే ఆమెకు. ఉన్న తర్వాత ఇతను మధ్యలో ఒక 6 months బ్యాక్ నుంచి ఇతను కూడా పరిచయం అయింది పబ్లో. ఆ పరిచయం అయిన తర్వాత పరిచయం కాస్త వీళ్ళకి ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్కు దారితీసి వీళ్ళు ఇక్కడ అతనిది గోల్కొండ కాబట్టి గోల్కొండకు దగ్గరలో ఇక్కడ మంచి లాడ్జ్ ఏదైతే ఉందా అని అంటే ఈ హోటల్ వీ గ్రాండ్ అనేది మంచిగా అనిపించింది వాళ్ళకు. వచ్చి ఈ హోటల్లో ఇంతకుముందు కూడా 6 months నుంచి అప్పుడప్పుడు వస్తూ వీళ్ళు ఒకరోజు స్పెండ్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఇంటికి కూడా పంపించి వాళ్ళతో మంచి పరిచయం ఏర్పరచుకున్నాడు ఇతను ఫారూక్ అనే అతను. వాళ్ళతో మంచి పరిచయం ఏర్పరచుకొని ఫారూక్ అనే వ్యక్తి పబ్లో పనిచేస్తాడా లేకపోతే బయట పరిచయమా? పబ్బులకు వెళ్తాడు. పబ్కు వెళ్ళి పబ్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటాడు. అట్లా పరిచయం ఆమెకు. ఈ పబ్లో ఇతను పని చేయడు. ఇతను ఏంటంటే ఈ పాల వ్యాపారం చేస్తాడు, డైరీ ఫాము, అండ్ అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటాడు. అట్లా ఈ పబ్కి వెళ్ళడం వల్ల ఆ పబ్లో ఈమె పరిచయం కాస్త ఇక్కడ వరకు దారి. సార్, చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఇప్పుడు సత్య ఫోన్ చేస్తే గిఫ్ట్ అని చెప్పేసి హ్యాంగింగ్ చేసుకుంది. అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది కదా. మనకు ప్రిలిమినరీగా తెలిసింది ఏంటంటే ఈ సోయేబు అనేటోళ్ళు, రాజేష్ అనేటోళ్ళు వాళ్ళని కొంత ఆమెని హరాస్మెంట్ చేస్తున్నారు. నువ్వు
కొంచెము అంటే తప్పుడు పనులు చేస్తున్నావు, ఆ విధంగా చేయడం నీకు ఎంతవరకు కరెక్ట్ అది ఇది అని చెప్పేసి చెప్పడం వల్లనే ఆమెకు కొంత డబ్బు కూడా వాళ్ళు ఎవరు ఇద్దరిలో ఒకరిద్దరు డబ్బులు ఇవ్వాలని కూడా తెలిసింది. ఇవన్నీ కూడా ఆమెకు కొంచెం మనసు మీద తీసుకొని కొంత మనస్తాపం చెంది చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం మనకు. ఇంకా కూడా డీప్గా మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది, అది చేస్తున్నాం. చేసిన తర్వాత పూర్తిగా తెలుస్తుంది. ఆమె బాడీని కూడా ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్మార్టం కూడా జరుగుతుంది. అక్కడ డాక్టరు ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టరు తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ కూడా పంపించడం జరుగుతున్న విషయాన్ని దాన్ని వచ్చే రిపోర్ట్ని బట్టి కూడా ఆమె ఎట్లా చనిపోయింది ఏంటిది అనేది కూడా కారణాలు మనకు కొంత అక్కడ నుంచి తెలుస్తాయి. తర్వాత మా ఎంక్వైరీలో కూడా మిగతా విషయాలు తెలియడానికి సార్ రేణుక ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు ఈ ఆత్మహత్య కాదు హత్యే చంపేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, ఏమంటారు? దానికి ఎవరైనా కూడా అలా అనడానికి అవకాశం అయితే ఉంది. మేము కూడా అదే కోణంలో పరిశీలించినాము. పరిశీలించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ సత్య అనే టైంకి ఫోన్ చేసి ఆ విధంగా అది మెసేజ్ పెట్టి ఆ వీడియోలు అవి ఉండడం వల్ల అప్పుడు కొంత అంటే మేము డౌట్ పడ్డాయన్నీ కూడా పరిశీలించినప్పుడు అక్కడ ఆధారాలు ఏం దొరకలేదు. దీన్ని బట్టి చూస్తే ఈమె ఆ విధంగా చెప్పిందంటే అది ఆత్మహత్యగానే 90% మాకు ఆత్మహత్యగానే అనిపిస్తుంది. రిమైనింగ్ ఏమన్నా కూడా పరిశీలిస్తాం. ఓకే, అప్పుడు ఆత్మహత్య చేసుకునే టైంలో ఎవరు లేరు కదా సార్ రూమ్లో? రూమ్లో ఎవరు లేరు. ఆత్మహత్య చేసుకునే టైంలో ఎవరు రూమ్లో లేరు. ఆమె వీడియో ఆన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తూ చేసుకుంది. అది ఓకే, ఫరూక్ అనే వ్యక్తి నిజంగానే పనుండి బయటికి వెళ్ళాడా, నిజంగానే ఏదన్నా వెళ్ళాడా, లేకపోతే ఇక్కడ జరిగే ఉద్దేశంతో ఏమన్నా అది తెలిసే ముందు బయటికి వెళ్ళాడా, ఆ టైప్లో ఏమన్నా? కోణంలో కూడా పరిశీలిస్తున్నాం మేము. ఆ కోణంలో కూడా పరిశీలిస్తున్నాం. అతను మరి ఏమైనా దురుద్దేశంతో పోయిండా, అక్కడ ఏమైనా జరిగిందనే కోణంలో కూడా మేము ఇన్వెస్టిగేషన్